సుబ్బరాయుడు కుటుంబం నుంచి ఆ ప్రాంతం నుంచి మనకి వినాయక్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. వినాయక్, డీటెయిల్స్ ఏంటి? ఒకవైపు టీడీపీ నేతల చేతిలో దారుణ హత్యకు గురైన కుటుంబ సభ్యులు, వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇంకోవైపు ఇవాళ వైఎస్ జగన్ పరామర్శించబోతున్నారు. డీటెయిల్స్ ఏంటి? టీడీపీ గుండాల చేతిలో అత్యంత దారుణంగా సుబ్బారెడ్డి హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే సుబ్బారెడ్డి కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించబోతున్నారు. సుబ్బారెడ్డితో పాటు సుబ్బారెడ్డి దారుణ హత్యకు గురైన నేపథ్యంలో ఆ కుటుంబం అంతా కూడా తీవ్రమైన ఉద్వేగానికి, అదేవిధంగా షాక్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి ధైర్యం కల్పించడంతో పాటు ఆ కుటుంబానికి అండగా ఉండడానికి పార్టీ మొత్తం కదిలి వచ్చింది. ఈ నేపథ్యంలో కొంతమంది నేతలు ఉన్నారు, వారితో మాట్లాడుతూ మరోవైపున సుబ్బారెడ్డి కుటుంబంతో పాటు మరికొంతమంది బాధితులు కూడా ఉన్నారు. ఈ గ్రామంలో ఆ రోజు చాలా ఎవరైతే టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి హత్యకు బలపడ్డారో 30 మంది టీడీపీ గూండాలతో వచ్చి స్వైర విహారం చేశారో మరికొన్ని కుటుంబాలు కూడా ఆ దాడిలో తీవ్రమైన గాయపడడం జరిగింది. అదేవిధంగా వారంతా కూడా భయంతో బిక్కుబిక్కుమంటూ ఈ గ్రామంలో బతుకుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంతమంది మహిళలతో మాట్లాడదాం ముందుగా. ఆ తర్వాత ఇక్కడ పరామర్శించడానికి, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్తో పాటు పార్టీ మొత్తం అంతా కూడా అండగా ఉండడానికి వచ్చిన నేతలతో కూడా మాట్లాడి చెప్పేద్దాం. అమ్మ, ఆ రోజు ఏం జరిగింది? మీ ఇంటి మీద మీ మీద కూడా దాడి చేసినట్టుగా చెప్తున్నారు. ముందుగా మీ ఇంటికి వచ్చిన తర్వాత సుబ్బారెడ్డి ఇంటికి వచ్చారా, లేకపోతే ఏంటి? వాళ్ళ ఇంటికి వచ్చినారు సార్. మా ఇంటికి వచ్చిన తర్వాత నన్ను వచ్చి, నువ్వు లంజా చక్రపాణి రెడ్డిని చక్రపాణి రెడ్డిని తోలుకొచ్చి కేసు పెట్టించావా లంజా నన్ను అంటే, నేనేమన్నా అంటే ఇంకా ఎంటికలు పట్టుకొని బయటికి ఈడ్చుకొచ్చినారు సార్. ఈడ్చుకొచ్చి రాడ్లతో కొట్టినాడు. రాడ్లతో కొట్టి అంతా వెళ్ళ పుట్ట రాడ్లతో కొట్టి, నేను సంపుతా లంజా నీ కొడుకును, నిన్ను ఈడ్చుకొచ్చి కొడతా లంజా నేను ఉన్నిస్తా అనుకున్నాను. సంపి దెంగుతూ లంజా ఎవడటం అవుతాడు రమ్మను, ఏం వెళ్ళటం అవుతాడో రమ్మను అని ఇంకా సెడావడ కొట్టి ఇంక వీళ్ళ ఇంటి మీద పోయినారు సార్. వీళ్ళ ఇంటి ముందు పోతే నేను ఏమనేసిను వేసినారు సార్. రాడ్లతో కొట్టినారు దారుణంగా. నా బిడ్డనైతే చేతులలో పొక్కినాయి సార్. భయపడి రాకుండా ఉంది చెప్పనీకి. ఇట్లా చేసినారు సార్. మాకు రక్షణ కావాలి. నా ఆడి మంచి లెక్క ఇంకొక ఆడి మంచికి జరగకూడదు సార్. ఈ ఊళ్ళో ఇట్లా జరుపుతున్నాడు. అది వచ్చే ఇంకా జైలు ఉంటే వచ్చి మళ్ళీ ఎంతమంది చంపుతాడో. అది దాడి స్వయంగా శ్రీనివాసరెడ్డి చేశాడమ్మా? శ్రీనివాసరెడ్డే సార్. నన్ను కొట్టిందే శ్రీనివాసరెడ్డి, శేఖర్ రెడ్డి, ప్రతాపరెడ్డి కొడుకు శేఖర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి. ఊళ్ళో జనాలు వచ్చినారు, ఇంటికి ఒక్కరు అందరూ వచ్చినారు కానీ ఒక్కరు కూడా ఏం కొట్టలేదు సార్. అందరూ ఉన్నారు. శ్రీనివాసరెడ్డే నన్ను కొట్టినాడు సార్. శేఖర్ రెడ్డి ఈడ్చుకొచ్చినాడు. ఇట్లా పట్టుకొని ఈడ్చుకొచ్చి గేటు ముందర వేసి బాధి పెట్టినారు రాడ్లతో సార్. నిజంగా చూసుకోవచ్చు. అంటే అత్యంత దారుణమైన సంఘటన. ఒక వృద్ధురాలు, 60 ఏళ్ళు పైబడి ఉన్న వృద్ధురాలను సైతం వాళ్ళు వదలలేదు. అత్యంత కిరాతకంగా ఆమె మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆమె చెప్తున్న సమాధానాలు కూడా వినకుండా ఇంటి మీదకి తెగబడ్డారు. మరోవైపున సుబ్బారాయుడు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. సుబ్బారాయుడు సంబంధించిన కోడలు ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. అమ్మ, ఏం జరిగింది ఆ రోజు? ఇంట్లోకి వరకు ఎందుకు రావడం జరిగింది? వాళ్ళు ఎందుకు ఇంతలాగా హత్యకు తెగబడ్డారు ఏంటి, ఏం చెప్తారు? సార్ ఓట్లు సార్. జగనన్నకి వెళ్ళి మా మామ తిరిగిలాడినాడు సార్. మా మామ పోతున్నా మేము వెనకంబడి మేము పొలంలో పనులు చేసుకుంటా మేము తిరుగుకుంటున్నాం సార్. మా మామ నా కొడుకు ఏజెంట్కి నిలబెడతామని మా భర్తను ఏజెంట్కి నిలబెట్టినాడు సార్. అందరూ ఊర్లో జనాలల్లా ఎవరు ఆయనకి వెళ్ళే తిరుగుతారు సార్. మా ఆయన జగనన్న వచ్చినాడు సార్. శ్రీనివాసరెడ్డి ఇంట్లోకి వచ్చి బండరాళ్ళతో వాకిళ్ళను రాళ్ళతో కొట్టినాడు సార్. కొట్టేసరికి మా ఇత్త భయపడి వచ్చి బయట అనుకునేది సార్. మా ఇత్తను కొట్టినాడు సార్. ఫస్ట్ కొట్టేసరికి భయపడి లేచింది. నేను శ్రీనివాసరెడ్డిని లంజదాన్లారా, మీరు కళ్ళు కానరాలేదా, నీ మొగునికి భయం చెప్పుకునేది తెలుదా, ఆడుకోయినాడు వాడు అని వాకిళ్ళు కొట్టి మా మామను రాళ్లతో కొట్టినాడు సార్ తలకు. ఫస్ట్ కొట్టేసరికి తలకు రక్తం గారి ఇండ్లలో రక్తం గారినారు సార్. ఆ నుంచి బయటికి ఇడ్చుకుపోయినారు సార్. బయటికి ఇడ్చుకుపోయి ఇంత రాడ్లు కత్తులతో కొట్టి, కాళ్ళతో చేతులతో కొట్టి ముసలామను నరికినారు సార్. చెయ్యి నరికి ఆయన కొడుతుంటే ఊర్లో జనాలే సార్ ఆయన వెనకబడి వచ్చినది. ఊర్లో జనాలను అన్న అట్లా కాపాడిపోరండి అన్న అంటే నా మాట దని విన్నాడు సార్. ఇన్ని లంచదానిలో రాగారు, మీ మొగుళ్ళకు భయం చెప్పుకునేది తెలుదా, మీరు ఉండండి అన్నాడు సార్. నేను భయపడినాను సార్. మా మొగుడిని మా ఆయన ఉన్నాడు సార్ ఇంట్లో. నేను వాళ్ళ అంతమంది ఉన్నారు, వాళ్ళని చూస్తే మా ఆయన కూడా చంపుతారని మా ఆయన ఇంట్లో వాకిలి పెట్టి గడబెట్టి నేను బయటకు వచ్చేసిన సార్. పిల్లలు కూడా ఉన్నారు సార్, 2 సన్న పిల్లలు సార్. నాకు 2 పిల్లలు ఇంట్లో వనుకోయినారు సార్. ఇంట్లోకి పోయింటే పిల్లలు నా భర్తను కూడా చంపుదురేమో సార్. నేను ఇంట్లో ఉండండి అన్నాడు సార్. నన్ను ఇంటి నేను దావ పట్టుకొని ఉరికినాను సార్. ఇంకా వీధి పట్టుకొని ఎవరు వాకిలు తెరచకపోయినారు సార్. నన్ను
ఇంట్లో ఉండండి అన్నాడు, అందరినీ తప్పించినాడు సార్. ఇంత లావు బండరాయి తీసుకొని తలమీనేసి గుద్దినాడు సార్. ఇట మొగం ఇటు అప్పచ్చిల్లకైంది సార్. మా మామ కొడుతుంటే కొడుకులు బయటకు వచ్చారని ఒక్క నోరు ఎత్తి ఒక మాట కూడా అనలే సార్. బిడ్డడి కొడుకుల ప్రాణాలు కాపాడడానికి ఆయనని తన్నుల వాళ్ళతో తిని చనిపోయినాడు సార్. మాకు మా ప్రాణాలకు కూడా చంపుతా, మీరు ఎట్లా బతుకుతారో ఊర్లో నేను చూచాను, మీరు ఎట్లా ఆటలు నడుపుకుంటారో నేను చూచాను, మీ పొలాలు ఎట్టేసుకుంటారో నేను చూచాను అంటున్నాడు సార్. మా ప్రాణాలకు రక్షణ లేదు సార్. ఆ జగనన్ననే మా ప్రాణాలకు రక్షణ కలిగించాలి. మేము కూలి పని చేసుకునే తోళ్ళము, మాకు ఆయననే ఆధారకంగా ఆయననే కాపాడాలి సార్ మమ్మల్ని. మేము బతకాలని ఊర్లో బతుకుతామనే ధైర్యం మాకు లేదు సార్. వాడు చంపుతాడు సార్ మమ్మల్ని, మీరే రక్షణ ఇవ్వాలా. నిజంగా చాలా ఉద్వేగమైన మాటలు అవి. ఎందుకంటే వాళ్ళ ప్రాణాల మీద కూడా నమ్మకం లేదు. ఎందుకంటే ఈ గ్రామంలో జరుగుతున్న హత్యాకాండ నేపథ్యంలో మా ప్రాణాలు కూడా ఎప్పుడు వచ్చి మా మీద పడతారంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా ఎంత కిరాతకంగా వాళ్ళ మామను హత్య చేశారన్నది కూడా ఆమె మాటలు విన్నాం. మరోవైపున ఈ గ్రామంలో మాకు ఎప్పటికైనా సరే మా ప్రాణాల ముప్పు ఉందనేది వారు చెప్తున్నారు. దీంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక మేము చాలా చిన్న కుటుంబం, మేము వైఎస్ఆర్సీపీకి అండగా ఉండి ఆ పార్టీ తరఫున ఏజెంట్గా పనిచేసినందునే మా మీద ఈ హత్యాకాండకు పాల్పడ్డారని చెప్తున్నారు. మరోవైపున మహిళా నేతలు ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ మనతో పాటు రామసుబ్బారెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సరే, ఈ ఇంత దారుణ హత్యాకాండ చూస్తే ఏమనిపిస్తుంది అంటే చాలా పచ్చని పల్లి గ్రామం ఇది. ఈ గ్రామంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చోటు చేసుకోలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 36 పైగా హత్యలు జరిగాయని వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఈ నేపథ్యంలో మీ కర్నూలు ఉమ్మడి జిల్లాలోనే 12 హత్యలు జరిగాయని చెప్తున్నారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఎందుకు ఉంటుంది? ఈరోజు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఈరోజు ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను దారుణంగా చంపే పరిస్థితులు చూస్తే ఎప్పుడు జరగలే ఇలాంటి పరిస్థితులు. వీళ్ళకు చట్టం అంటే భయం లేదు, పోలీసులు అంటే భయం లేకుండా అయిపోయింది. 10 మంది చూస్తూ ఉంటే పబ్లిక్గా ఈరోజు ప్రకాశం డిస్టిక్ కానీ మిగతా జరిగినటువంటి హత్యలు చూస్తే ప్రజలు చూస్తున్నప్పటికి కూడా చంపి ఇంకా మీ కుటుంబ సభ్యులను మిగతా వాళ్ళని కూడా చంపుతామని హెచ్చరిస్తూ జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఈరోజు సీతారాంపురంలో జరిగినటువంటి సంఘటన చూస్తే ఈరోజు చాలా దారుణంగా ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ వింటూ ఉంటే శ్రీనివాసరెడ్డి కానీ అతను చేసినటువంటి దారుణాలు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజల యొక్క భూములు లాక్కున్న విధానం, ఈరోజు 15 సెంట్లు, ఎకరా, 2 ఎకరాలు కూడా దౌర్జన్యంగా లాక్కున్నాడు. బలవంతంగా తీసుకొని ఫెన్సింగ్ వేసి కట్టుకొని రిజిస్టర్ కూడా చేసుకోలేదంట. ఇంకా వీళ్ళ పొలాలు అయితే ఎవరు రిజిస్టర్ చేసుకోకుండా ఫెన్సింగ్ వేసుకున్నాడు. కొంతమంది దౌర్జన్యంగా సంతకాలు పెట్టించి బెదిరించి స్థలాలన్నీ లాక్కొని గోడౌన్లు కానీ ఫ్యాక్టరీలు కట్టిన పరిస్థితి. అదేవిధంగా మొన్న జరిగిన మారణహోమం చూస్తే ఈరోజు పోలీసులకు తెలియ నారపరెడ్డి అనే వ్యక్తిని చంపాలని ప్రయత్నం చేస్తున్నారనే ఆలోచనతో నారపరెడ్డి స్వయంగా ఇక్కడ వాళ్ళందరూ కూడా వచ్చి నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి పోలీసులకు తెలియజేయడం, ఎస్ఐకి, సిఐకి, డిఎస్పీకి చెప్పినారు. రాత్రి వాళ్ళందరూ వచ్చి ఊళ్ళో తిరుగుతూ ఉంటే 30-40 మంది అందరూ కూడా కత్తులు, కటార్లతో, రాడ్లతో వచ్చి దారుణంగా ప్రతి ఇంటికి వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఇంటికి లక్ష్మీదేవమ్మ ఇంటి గారికి మొట్టమొదట పోయినారు. ఆమె చూస్తే మనకు పైన కనపడేటి ఆమె చూపిస్తున్నటువంటి ఒళ్ళంతా కూడా చూస్తే గుళ్ళు అయిపోయే విధంగా ఎర్రగా కమిలిపోయి ఆమె కూతురు అడ్డం వస్తే ఆమెను కొట్టిన పరిస్థితి. అదేవిధంగా అక్కడి నుంచి వచ్చి ఇంకా 2-3 ఇళ్ళకి పోయి మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి చేస్తారా, మీరు ఈ ఊళ్ళో ఉండగలరా, నాకు ఎదురుగా నిలబడి అని చెప్పి మిమ్మల్ని చంపుతామని బెదిరించి అక్కడి నుంచి సుబ్బరాయ ఇంటికి వచ్చారు. ఇవన్నీ జరిగేటువంటి పరిస్థితులలో ఈరోజు అన్నీ కూడా పోలీసులకు ఫోన్ చేశారు. ఎస్పీకి కూడా నారపరెడ్డి ఫోన్ చేశాడు. ఎస్పీ గారు రియాక్ట్ అయినారు, పోలీసులను పంపించారు. పోలీసులు కూడా ఉండి అడ్డుపడితే మిమ్మల్ని కూడా చంపుతామని పోలీసులు ప్రయత్నం చేసి అడ్డుపడినారు. కానీ వాళ్ళని కూడా పక్కకు లాగి, పోలీసులను కూడా పక్కకు లాగి మిమ్మల్ని కూడా చంపితే దిక్కెవరనే పరిస్థితులలో పోలీసుల సమక్షంలోనే దాడులు చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా జరిగింది. అదేవిధంగా ఆ రోజు సుబ్బరాయని పోలీసులు వేరే ఇంటి దగ్గర దాడి చేస్తూ ఉంటే వాళ్ళని అక్కడి నుంచి పంపించేసి వచ్చేసరికి సుబ్బరాయని ఇంటి దగ్గరికి వచ్చారు. సుబ్బరాయ ఇంటి దగ్గరికి వచ్చి పోలీసులు వచ్చేసరికి ఆయన కొడతా ఉన్నారు. పోలీసుల సమక్షంలో వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇంత దారుణ సమస్యలోనే ఇంత దారుణ హత్యాకాండకు తెగబడితే ఇక ప్రజాస్వామ్యంలో ఇటువంటి పరిస్థితులు ఏం చెప్తాం సార్? అదే పోలీసుల సమక్షంలోనే పోలీసులు నివారిస్తున్నా కూడా, అడ్డపన్నా కూడా వాళ్ళని కూడా బెదిరించి మిమ్మల్ని చంపుతాం, మీకు దిక్కెవరు వస్తారని చెప్పి పోలీసులను కూడా బెదిరించి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ అందరి సమక్షంలో అందరినీ బెదిరించి వాళ్ళని కూడా పక్కకు దోచి చంపుతూ ఉంటే వాళ్ళ ఎదురుగా ప్రజల ముందర
కుటుంబ సభ్యులు అందరూ చూస్తూ ఉండి ఏడుస్తూ ఉండి రక్షించమని అడిగితే ఎవరు భయపడి బయటికి రాని పరిస్థితి, తాగి విచ్చలవిడిగా వాళ్ళు చేసే భయభ్రాంతులకు భయపడి కుటుంబ సభ్యులు భర్తలు బయటికి వస్తే ఏమవుతుందని వాళ్ళ లాక్ చేసేసి వాళ్ళ భార్య కోడలందు భర్తలను కూడా బయటికి రాకుండా చేయడం. ఆయన చాలా దారుణంగా భార్య కళ్ళ ముందర, కుటుంబ సభ్యుల కళ్ళ ముందర అందరూ చూస్తుండగానే చంపిన విధానం అంటే భయభ్రాంతులకు గురి చేసి ఇప్పటికి కూడా వీళ్ళు భయపడతా ఉన్నారు. ఈ ఊర్లో ఉంటే మమ్మల్ని చంపుతారు, ఊరు వదిలిపెట్టమంటున్నారు, మేము వ్యవసాయం చేసుకోలేము, మా పిల్లలకు కూడా మిగతా సుబ్బరాయుడు కుటుంబ సభ్యులకు కానీ మిగతా వాళ్ళకి కానీ మేము ఇక్కడ ఉండాలంటే మాకు రక్షణ లేదు, మాకు రక్షణ కల్పించాలని చెప్పి వాళ్ళు పడుతున్నటువంటి బాధ రోదన చూస్తే ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా కనువిప్పు కలగట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తే హేళనగా మాట్లాడినారు. ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే ఏమీ జరగలేదన్నట్టు పట్టనట్లు ఉన్నటువంటి విధానం, ప్రభుత్వ విధానం చూస్తే ఇవి వాళ్ళు ఒక దిక్కు వాళ్ళ ఉద్దేశపూర్వకంగానే జరుగుతూ ఉన్నాయని. ఈరోజు చంద్రబాబు నాయుడు అరికట్టాలంటే ఇది పెద్ద పని కాదు. ఇది ప్రభుత్వ యంత్రాంగం చేతిలో ఉంది. ఒక మంచి పరిపాలన అందిస్తామని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు వేయించుకున్న తర్వాత ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మనకు చూస్తే? స్థలాలు లాక్కున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. వాళ్ళు చేసే రేపు భవిష్యత్తులో వాళ్ళు ఏం చేసినా కూడా నోరెత్తకూడదనే పద్ధతిలో జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం బాధ్యత ఇది. ప్రభుత్వం ఇప్పటికి కూడా కనువిప్పు కలగట్లేదు, ఉద్దేశపూర్వకంగా చేపిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఇప్పటికైనా ఆపాలా, ప్రజల ఆగ్రహానికి గురికి తప్పదు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్జన్యాలు ఎవరు చేసినా కూడా వాళ్ళ నాశనానికే తప్ప మళ్ళీ బాగుపడేదానికి కాదు. రాజకీయ హత్యలు అనేది నిరోధించాలి, ప్రభుత్వం స్వయంగా పూనుకోవాలని కూడా చెప్తున్నారు. మేడం ఈరోజు చూస్తే అంటే అత్యంత దారుణంగా మీకు ఒక్కొక్కరు చెప్తుంటే చాలా భయానకమైన పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది. మాకు రక్షణ కల్పించాలంటున్నారు. మరి కాసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు. పార్టీ అంతా ఏ విధంగా ఈ కుటుంబానికి అండగా ఉండబోతుంది? పార్టీ అంతా కూడా చాలా ధైర్యాన్ని ఇవ్వడానికి ఈరోజు రావడం జరిగింది. మళ్ళా కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకోకుండా మేమంతా కూడా ధైర్యంగా ఉంటాము. మళ్ళీ కూడా మా పార్టీ తరఫున కూడా అందరం కూడా ధైర్యంగా ఉంటామని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది. చాలా బాధ అనిపిస్తుంది. మహిళలు అనేది చూడకోకుండా వాళ్ళ ఆవేదన ఆక్రోధనం చూస్తుంటే చాలా బాధ. ఒక మహిళలను చూడకోకుండా కూడా రక్తం వచ్చేది అట్లా కొట్టడము, మరి సుబ్బరాయుడు గారి భార్యను కూడా ఆ విధంగా కొట్టి లోపలికి వచ్చి దౌర్జన్యంగా అంటే ఏ విధంగా చేసినారో మరి ఇక్కడికి వచ్చి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈ విధంగా కూడా మరి ఇన్ని చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి వాళ్ళ గవర్నమెంట్ వచ్చి 1-2 నెలలు అంటే 60 రోజులు కూడా కాలేదు. ఇన్ని హింసలు, ఇన్ని హత్యలు జరుగుతున్నాయి. కనీసం ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా లేకోకుండా మరి ఈ విధంగా వాళ్ళు తెలుసుకోవాలి ఈ విధంగా ఏం జరుగుతున్నాయని చెప్పేసి మొన్ననే ఢిల్లీలో కూడా ధర్నా చేయడం కూడా జరిగింది. ఇలాంటివి జరగకోకుండా చూడాలని చెప్పేసి అయినా కూడా వాళ్ళకి ఏమాత్రం కూడా లెక్క లేకోకుండా ఈరోజు అంత అమానుషంగా అర్ధరాత్రి ఇళ్ళ మీదకి వచ్చి కొడుతుంటే కూడా దిక్కులేని పరిస్థితి ఏర్పడిందంటే వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలంతా కూడా చూసి ఈరోజు అసహించుకున్న పరిస్థితి ఏర్పడింది. ఇదే కాదు, ఒక తులసాపురం కాకుండా ఇంకా కూడా 60 రోజులు సీతాపురం కాకుండా ఇంకా కూడా 2 నెలల నుంచి కూడా మా నియోజకవర్గం పత్తికొండ నియోజకవర్గంలో కూడా చాలా దాడులు చేయడం కూడా జరిగింది. చాలా 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 ఎంతమందినో ఊర్లు ఇచ్చిన పరిస్థితి కూడా ఈరోజు వెల్దుర్తి మండలంలో చాలామంది ఇలాగే చంపుతారనే భయంతోనే కూడా మరి ఊరు బయట కూడా ఉన్న పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. ఈరోజు మరి ఈ విధంగా రోజు మోటార్ సైకిల్ కాల్చడము, రోజు గడ్డివాములు అంటించడం ఇవన్నీ కూడా చూస్తుంటే వాళ్ళ సిగ్గుమాలిన పని. వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇప్పుడైనా మాట్లాడాలి. ఈ విధంగా చేస్తుంటే ఇది ప్రజాస్వామ్యమా లేకుంటే ఏం చేస్తున్నారని వాళ్ళు మేల్కోవాలి. ఖచ్చితంగా పార్టీ తరఫున సుబ్బరాయుడు గారి కుటుంబానికి మేమంతా కూడా అండగా ఉంటామని మళ్ళా కూడా ఇలాంటి ఎక్కడ కూడా జరగకోకుండా కూడా మేము ధైర్యాన్ని ఇస్తాము ఈ కుటుంబానికి కూడా. ఇంకా కూడా ఇలాంటివి కూడా జరగకోకుండా ఇలా వాళ్ళు ఏం చెప్పారో ఎలక్షన్ల కంటే ముందు ప్రజలకు ఫస్ట్ అవి చేయాలి. అవన్నీ కూడా మభ్యపెట్టి ఈరోజు ఏకపక్షంగా కూడా ఒక పోలీసును గౌరవించేదిలే, ఎవరు ఇష్టం వచ్చేట వాళ్ళని మాట్లాడుకుంటా ఈరోజు పోలీసు భయపడకోకుండా కూడా ఈరోజు ఈ విధంగా పరిపాలన సాగిస్తున్నారంటే నిజంగా కూటమికి సిగ్గుచేటని ఇప్పుడైనా కళ్ళు తెరవాలి. ఇప్పుడు కూడా ఇలాంటివి జరగకోకుండా కూడా ఆపాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మన ఎస్పీ సుబ్బారెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారితో సార్ ఏ విధంగా అంటే ఈ కర్నూలు జిల్లాలోనే దాదాపుగా 12 హత్యలు జరిగాయని చెప్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పుడు చూస్తే కనుక మొన్న వినుకొండలో అత్యంత దారుణంగా మీ కార్యకర్త రషీద్ని హత్య చేశారు. ఇప్పుడు ఈరోజు సుబ్బరాయుడిని హత్య చేశారు. ఏం చెప్తారు? ఇదంతా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నటువంటి హత్యాకాండ. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల అధికారంలో ఉంటే వీటిని ప్రోత్సహించకుండా
సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక సంక్షేమ కార్యక్రమాలు చేయలేక సబ్జెక్టును డైవర్ట్ చేయడానికి ఈరోజు హత్యాకాండ మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆయన లోకేష్ గారు రెడ్ బుక్ కార్యక్రమం పెట్టినాడో, నా దగ్గర రెడ్ బుక్లో ఉండే పేర్లన్నింటినీ తొలగిస్తూ ఉన్నారు. వాళ్ళ కార్యకర్తలందరికీ ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది. మీరు ఎటువంటి హత్యాకాండ చేసినా పోలీసులు మిమ్మల్ని ఏమన్నారు అనేటువంటిది. ఈరోజు పోలీసుల సమక్షంలోనే ఇక్కడ హత్య జరిగిందంటే పోలీస్ వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేసినారనే దానికి ఇదొక తార్కాణం. అంతేకాకుండా ఒకటి వాళ్ళకి అర్థం కాదు ఏమంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల వలన పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోయిందంటే ప్రజలు తిరగబడే కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే మా కార్యకర్తలు కూడా తిరగబడే స్థాయికి వచ్చినారంటే అరాచకాలు జరగకుండా ఆపాల్సినటువంటి పోలీసులు కూడా సహకరించే పరిస్థితికి వస్తున్నారు. కాబట్టి పోలీసు వ్యవస్థ మీద మాకు నమ్మకం తగ్గితే ఎదురుదాడులు మొదలవుతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తాం. నిజంగా అక్కడ చూస్తే కనుక ఆ కుటుంబ సభ్యులు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఈ గ్రామంలో బతకడానికి ఎంత భయపడే పరిస్థితులు ఉన్నాయనేది కూడా వారు చెప్తున్నమాట. మొత్తంగా మరి కాసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి రాబోతున్నారు. ఇప్పటికే ఈ గ్రామాన్ని చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఆయన సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ వినాయక్.